జై శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి భక్త బృంద గ్రూపు సభ్యులకు, వాట్సాప్ గ్రూపు సభ్యులకు, అలాగనే సత్యజ్ఞానమూర్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న భక్తులందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందజేస్తూ, ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్ ఛానల్లో తెనాలి బాలాజీరాబాద్లో వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం గురించి సమగ్ర వివరణ, ఆ దేవస్థానం ఎక్కడ ఉంది తెనాల్లో, అలాగనే దేవస్థానం కట్టి ఎన్నాళ్ళయింది, ఆ దేవస్థానంలో స్వామివారి జరిగే భోగాలేంటి, అలాగనే ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, వివరాలన్నీ కూడా ఒక వీడియో ద్వారా మన ఛానల్లో గత 2-3 రోజుల క్రితం అప్లోడ్ చేసి ఉన్నాము. వీక్షకులు చాలామంది ఆ వీడియో చూసి ఉంటారనుకుంటూ ఉన్నాము. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతున్నది. తప్పనిసరిగా అందరూ కూడా ఆ వీడియో చూసి స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అయితే అందులో ప్రధానమైన కంటెంట్ ఏంటి అని చెప్పారంటే కనుక, ఆ దేవాలయం కట్టి 100 సంవత్సరాలు అయిందండి. మరి ఈ 100 సంవత్సరాల క్రితం కట్టిన దేవస్థానము ప్రస్తుతము శిథిలావస్థలో ఉంది. ఈ శిథిలావస్థలో ఉన్న దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పేసి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా భక్తులు, అలాగనే ఇక్కడ పనిచేస్తున్న మేము అందరం కూడా అనుకుంటూ ఉన్నాం. కానీ స్వామివారి అనుగ్రహం రావాలి కదా. నేటి కాలానికి స్వామివారి అనుగ్రహం సంకల్పం కూడా స్వామివారి అనుగ్రహం ఇవ్వడం జరిగింది. కనుక ఈ కాలంలో ఆ దేవాలయాలని పునర్నిర్మించుకోవాలి అనేటువంటి సంకల్పం గట్టిగా చేసుకోవడం చేత ఈ దేవాలయము ఎండోమెంట్ వారి పరిధిలో ఉందన్నమాట. అంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉండడం చేత వారి యొక్క అనుమతి కోసంగా పర్మిషన్స్ పెట్టుకోవటం, వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ దేవాలయాన్ని మరి సమగ్రంగా కొండరాతితో కట్టుకుంటే కనుక మరొక 10 తరాల పాటు శాశ్వతంగా ఉంటుందని ఆలోచన చేసి మేమేం చేశామని చెప్పినంటే కనుక ఆ ఎండోమెంట్ వారి ఇంజనీర్స్ని పిలిపించి ఇక్కడ ఒకసారి ఎస్టిమేషన్ అని అడిగాము. ఎస్టిమేషన్ ఇస్తే అది దాదాపుగా 1,20,00,000 రూపాయలు ఖర్చు పెడితే కనుక ఈ దేవాలయం చక్కగా కొండరాతితోటి చక్కగా కట్టవచ్చని ఎస్టిమేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడున్న పరిస్థితికి 1,20,00,000 రూపాయలు భక్తుల దగ్గర నుంచి సేకరించి ఈ దేవాలయం కట్టాలి అని చెప్పినంటే కనుక కాస్త కష్టమైన పని కాబట్టి మరలా గవర్నమెంట్ వారిని ఈ విషయంలో అభ్యర్థించడం జరిగిందనమాట. అయితే గవర్నమెంట్ వారు ఈ మధ్యకాలంలో ఏం చేస్తూ ఉన్నారని చెప్పినంటే కనుక, ఇలా శిథిలావస్థలో ఉన్న దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పునర్నిర్మించుకోవడానికి గవర్నమెంట్ వారు CGF ఫండ్ అనేటువంటి ఒక ఫండ్ పెట్టడం జరిగిందనమాట. అంటే కామన్ గుడ్ ఫండ్ అనమాట. ఆ ఫండ్ ద్వారా కొంత అమౌంట్ ఈ దేవస్థానం పునర్నిర్మించుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే 1,20,00,000 రూపాయల్లో మనం పెట్టిన అప్లికేషన్ ద్వారా 80,00,000 రూపాయలు ఫండు, ఆ యొక్క అమౌంట్ ఆ ఫండ్ ద్వారా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వారు ప్రామిస్ చేశారు. మరి భక్తుల నుంచి మనం 40,00,000 రూపాయలు కనుక సేకరించగలిగామని చెప్పారంటే కనుక ఈ గవర్నమెంట్ వారు ఏదైతే కనుక అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్కి భక్తుల విరాళాలన్నీ కూడా జమ చేస్తే కనుక ఆ యొక్క అమౌంట్కి, మ్యూచువల్ అమౌంట్కి గవర్నమెంట్ వారు ఇచ్చే ఫండ్ని కలిపి దేవాలయం పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ విధానాన్ని మనకే కాకుండా ఈ గవర్నమెంట్ ఈ ప్రస్తుత కాలమానంలో అనేక దేవస్థానాలకి ప్రభుత్వం వారు ఈ విధానాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విధానంలో మన దేవాలయానికి ఈ అప్రూవల్ అనేటువంటిది, బడ్జెట్ అప్రూవల్ అనేటువంటిది మే 12-14 తారీఖు వచ్చింది. ఈ మే 12-14 తారీఖులో అప్రూవల్ వచ్చిన దేవస్థానాలన్నింటికీ కూడా గవర్నమెంట్ వారు ఒక విషయం తెలియజేయడం జరిగింది. ఒక 40 రోజుల లోపల మీ దేవస్థానాలకి ఎంతైతే కనుక భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని చెప్పి నిర్ణయించుకున్నామో ఆ ప్రకారంగా మీరు విరాళాలు సేకరించి గవర్నమెంట్ వారి యొక్క అకౌంట్లోకి వేయగలిగితే కనుక ఆ వెంటనే టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించి దేవాలయ పునర్నిర్మాణం చేస్తామని గవర్నమెంట్ వారు తెలియజేయడం జరిగింది. కనుక ప్రస్తుతం మనము ఈ పని చేయడానికి 40-50 రోజులు టైం పెట్టుకొని ఉన్నాం. కనుక భక్తులందరూ కూడా ఈ విరాళాలన్నీ ఏదైతే కనుక దేవాలయం పునర్నిర్మాణానికి అవసరమవుతున్నదో ఆ విరాళాలు ఒక 40-50 రోజుల లోపల కనుక దేవస్థానం అకౌంట్లోకి జమ చేస్తే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఈ విరాళాలన్నీ కూడా మన దేవాలయంలో ప్రధానంగా ఇచ్చే విరాళాలు ఎంత ఇవ్వాలండి అనే మన సందేహం కలుగుతుంది. మనకు విరాళం అని చెప్పినంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క విరాళాన్ని స్వామివారికి అందివచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు సౌకర్యం కోసంగా విరాళాలని కొన్ని విభాగాలు చేసి పెట్టుకున్నాం. ఎలాగని చెప్పారంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి ఒక 5,000 రూపాయల వరకు లోపల ఏదైతే విరాళాలు ఇస్తూ ఉన్నారో వీటిని అతి సామాన్యమైన విరాళాలుగా మనం పెట్టుకోవడం జరిగింది.
ఆ తర్వాత 5,000 రూపాయల దగ్గర నుంచి ఒక 50,000 రూపాయల వరకు ఎవరైతే కనుక విరాళాలు అందిస్తారో వీటిని సామాన్య విరాళాలుగా మనం భావించి ఖచ్చితంగా ఈ యొక్క విరాళాలు ఇచ్చిన వారికి వారి పేర్లను ఆ దేవాలయంలో ఒక నిర్ణీత ప్రదేశంలో చక్కగా చెక్కించి ఆ లిస్టులో పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే అంతేకాకుండా మరి 50,000 నుంచి పైన 1,00,000 రూపాయల వరకు కూడా ఎవరన్నా విరాళాలు స్వామివారికి పునర్నిర్మాణానికి ఇచ్చేట్లుగా ఉంటే కనుక వీటిని విశేష విరాళాలుగా భావిస్తూ వాటిని ప్రత్యేక ఫలకాల మీద చెక్కిద్దామని భావం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ పైన అంటే 1,00,000కు పైన ఎవరైతే కనుక విరాళాలు ఇస్తారో ఈ పునర్నిర్మాణాన్ని వాటిని భూరి విరాళాలుగా భావించి వాటిని ప్రత్యేక ఫలకాలుగా ఒక ప్రత్యేక ప్రదేశాల్లో మనం పెడదామని భావించుకోవడం జరిగిందనమాట. కనుక భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క మన అనౌన్స్మెంట్ విని కొంతమంది దాతలు ఈ భూరి విరాళాలు ఇవ్వడానికి సంసిద్ధులై మనకి 2-3 రోజుల్లోనే దేవస్థానంలో భూరి విరాళాలు ప్రకటించారు. ఆ లిస్టు కూడా ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ విరాళాలు ఏదైతే నేను మీకు డివిడేషన్ చెప్పానో ఇవన్నీ మన సౌకర్యార్థం పెట్టుకున్నవేనండి. ఏ వెలా ఇచ్చినప్పటికీ కూడా 116 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు ఏదైతే మీకు ఆ క్లాసిఫికేషన్ చెప్పానో కేవలం సౌకర్యం కోసం మాత్రమే పెట్టుకుంది. అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే కనుక 1,00,000 రూపాయలు పైబడి విరాళాలు ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేసి కొంతమంది ఏమైనా డిపాజిట్ చేసేసారు బ్యాంకుల్లో, కొంతమంది ఏమన్నా ఒక 10-15 రోజులు చేస్తాం స్వామి అని చెప్పని ముందుగా ప్రోత్సాహాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని మంత్రులు నడపడం కోసంగా స్వామివారి దగ్గర ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మీకు ప్రకటిస్తూ ఉన్నాం, పక్కన చూపిస్తూ ఉన్నాము. నిజంగా ఈ యొక్క భక్తులందరికీ కూడా స్వామివారికి ఒక సంపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే వీళ్ళు స్వామి పట్ల ఎంతో నమ్మకంతో ఎంతో ఆనందంతో కార్యక్రమం ఎప్పుడు ప్రకటిస్తామా అని ఎదురు చూస్తూ స్వామి సేవలో ముందరగా అడుగు వేసి ఈ సేవను ముందర తీసుకెళ్ళడానికి వీళ్ళు నిజంగా పూనికరించారండి. ఎందుకంటే మొట్టమొదటి అడుగు చాలా బలమైనదిగా ఉండాలి. ఇంత బృహత్తర కార్యక్రమం చేయాలి అంటే కనుక ఎవరైతే ముందరకు వచ్చి అడుగు ముందరకు వేయిస్తారో ఆ అడుగు పట్టుకొని మనం ముందరకు వెళ్ళగలుగుతాం. మేము కూడా టెన్షన్ పడుతూ ఉన్నాం. 40 లక్షల రూపాయలు ఫండ్ మనం సేకరించాలి అని చెప్పారంటే కనుక ఎంతమంది భక్తులు అడగాలి, ఎలాగా ఏంటా అనుకుంటూ ఉంటే కనుక స్వామి మేము ఉన్నాం పద నీకు ఎందుకు అని చెప్పారంటూ కొంతమంది భక్తులు మొదలుకు వచ్చి ముందు దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన టార్గెట్ 40 లక్షల రూపాయల్లో 1/4 ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ గురించి భక్తులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. వీళ్ళే కాకుండా కొంతమంది 5,000 రూపాయల పైన విరాళాలు ప్రకటించిన దాతలు కూడా ఉన్నారండి. 5,000 దగ్గర నుంచి 50,000 లోపల విరాళాలు ప్రకటించిన భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళది కూడా నేను లిస్ట్ మళ్ళీ ఇందులో డిస్ప్లే చేస్తాము. ఎందుకంటే ఏం చెప్పారంటే వాళ్ళని ఒక 1,00,000 రూపాయల దాకా అమౌంట్ చేరిన తర్వాత పెడదామనే ఉద్దేశంతో సెకండ్ లిస్టుగా పెట్టుకుందాము. ముందు ప్రస్తుతానికి 1,00,000కు పైబడి విరాళాలు ఇచ్చిన లిస్టు మాత్రమే మేము ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ భక్తులంతా ఒక విషయం గమనించండి, స్వామి అసలు ఈ విరాళాలు ఎంత ఇవ్వాలి అని సందేహం కలుగుతూ ఉంది. అంటే 116 రూపాయల దగ్గర నుంచి మీరు అక్కడ దాకా చెప్పారు కదా, మరి ఎంత ఇవ్వాలి అనేట్లుగా ఉంటే కనుక ఎంత ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా మీ శక్తిని బట్టి మీరు ఇవ్వండి. స్వామికి ఇచ్చేది ఆనందంగా ఇవ్వండి, బాధపడుతూ మాత్రం ఇవ్వకండి. స్వామి మీరు ఆనందంగా ఇచ్చింది, మనస్ఫూర్తిగా ఇచ్చింది, ధైర్యం చేసి ఇచ్చింది మాత్రం స్వామి స్వీకరిస్తాడు. పరిస్థితి ఇప్పుడు బాగున్నా బాలేకపోయినా ఈ అవకాశం మళ్ళా రాదు అనే భావంతో ఎవరైతే అడుగు ముందరికి వేసి ఇలాంటి అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని మనస్ఫూర్తిగా విరాళం ఇస్తారో అది స్వామి స్వీకరిస్తాడు. మీరు విరాళం ఇచ్చేటప్పుడు మీ శక్తి కంటే కూడా స్వామి మీ భక్తిని చూస్తాడండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటేనండి, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కనుక ఈ భూరి విరాళాలలో 1,00,000కు పైగా విరాళాలు ప్రకటించిన వాళ్ళలో అందరూ గొప్పవారే కాదని సామాన్యులు కూడా ఉన్నారండి. సామాన్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఈ అదృష్టాన్ని. ఎందుకంటే కనుక ఈ స్వామి పునర్నిర్మాణానికి ఇచ్చేటువంటి విరాళము జన్మజన్మలకు కూడా పుణ్యాన్ని మనకు సంతరింపబడుతుంది. మన తరమే కాకుండా తర్వాత తరాలకు కూడా తరింపజేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని పూర్తిగా మనసులో పెట్టుకొని వాళ్ళ స్థితికి మించి వాళ్ళు ముందరకు వచ్చి విరాళాలు ఇవ్వడం జరిగిందండి. అలాగనే మనకు ఈ 5,000 రూపాయలు విరాళాలు ఇచ్చిన వాళ్ళలో గమనించేట్లుగా ఉంటే కనుక కొంతమంది దూర ప్రాంతాలలో ఎన్ఆర్ఐస్గా ఉండి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ కూడా ఈ విషయం తెలిసినప్పుడే స్వామికి ఎంతో కొంత ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఆతృతతోటి వాళ్ళు విరాళం పంపించడం జరిగింది. అలాగనే గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏదో స్వామి అడిగారు కదా కాదనకుండా చేద్దామనేటువంటి ఉద్దేశంతో 5,000 రూపాయలు పంపించడం జరిగింది. అందుకని మేమేమనుకుంటామంటే కనుక మీ మనస్సు ఎట ఆలోచిస్తుందో అట్టే మీకు ఆ యొక్క అడుగు వేయండి. మీరు దానికి ఇచ్చే ప్రయారిటీని బట్టి మాత్రమే మీకు ఆ డొనేషన్ ఎంత ఇవ్వాలన్న విషయం అర్థమవుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తానండి.
ఎందుకంటే కనుక ఈ యొక్క విరాళం ఎంత ఇవ్వాలి అనేటప్పుడు అసలు భగవంతుడు మన జీవితంలో ఎంత పాత్ర వహిస్తున్నాడనే విషయం తెలియటానికి మీకు ఉదాహరణకి ఒక్క విషయం చెప్తానండి. ఒక వృద్ధుడు ఉన్నాడండి. ఆయన కొంతకాలం తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా ఆయనకు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇమ్మీడియట్లీగా ఆ అత్యవసర వైద్యం చేశారు. ఆయన వైద్యం ఆ తర్వాత సెట్ అయ్యి ఒక వారం రోజులు 4 రోజులు సెట్ అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన రోజున ఆయన కాస్త కుదురుపడి ఆరోగ్యం బయటకు వచ్చిన తర్వాత ఆయనకి బిల్లు చేతిలో పెట్టారు. ఆయన బిల్లు చూసుకున్నట్ట. బిల్లు చూసుకొని ఒక్కసారి ఆయన కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ వైద్య బృందం గమనించి, ఎందుకయ్యా బాధపడుతున్నావు, బిల్లు ఎక్కువైందని బాధపడుతున్నావా, వెళ్ళి ఒకసారి ఆ హాస్పిటల్లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళని కలవయ్యా, వాళ్ళు మీకు కాస్త తగ్గిస్తారేమో, సహాయం చేస్తారని చెప్పినట్టు ఆయనకి ఓదార్పు మాటలు చెప్పారు. ఆయన ఏమన్నారంటే కనుక, నా బిల్లు ఎక్కువైందని బాధపడలేదండి, అవసరమైతే ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా ఇక్కడ నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు ఇక్కడ ఒక సత్యం గోచరిస్తూ ఉందని చెప్పినట్టు వాళ్ళతో పంచుకున్నాడు ఆ విషయాన్ని. ఏమిటి ఆ సత్యం అని చెప్పినంటే కనుక, అయ్యా నాకు 4 గంటల పాటు నా గుండె పనిచేయకపోతే కనుక ఈ గుండెను బాగు చేయడానికి మీ చేతుల్లో పెడితే మీరు బాగు చేసి మళ్ళా నన్ను ఈ డిశ్చార్జ్ చేసే సమయానికి నాకు ఇచ్చిన బిల్లు అంతా అని చూస్తే కనుక ₹4,00,000 బిల్లు పడిందనమాట. అంటే 4 గంటలు గుండె పనిచేయకపోతే మీరు నాకు ఇచ్చిన బిల్లు ₹4,00,000 ఖర్చు పెడితే కానీ వైద్యము ఈ యొక్క ఆరోగ్యం కుదురపడలేదు. ప్రస్తుతం నా వయసు 80 సంవత్సరాలు. మరి 80 సంవత్సరాల నుంచి ఈ గుండె ఎవరి చేతిలో ఉంది అని చెప్పినట్టే కనుక ఆ పరమేశ్వరుడి చేతిలో ఉంది, ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి చేతిలో ఉంది. ఈ గుండెను కాపాడుతున్నవాడు ఆయన. మరి అలాంటప్పుడు 80 సంవత్సరాల నుంచి ఈ గుండెను కాపాడుతున్న ఆయనకి నేను ఎన్ని లక్షలు ఇచ్చి రుణం తీర్చుకోగలుగుతాను? 4 గంటలు మీ చేతిలో పెడితేనే ₹4,00,000 బిల్లు ఇస్తే కానీ నేను మళ్ళీ తిరిగి ఉద్యమం పొందలేకపోయినాను. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనను కాపాడుతూ ఉన్నారు కదా, అలాంటప్పుడు నేను ఆయనకి ఎన్ని లక్షలు ఇస్తే, ఎన్ని జన్మలు ఇస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతానని చెప్పినట్టు ఆ వైద్యుడు బడబడా అక్కడ నీళ్లు కార్చాటండి. ఒక్కసారి సత్యం గమనించండి, ఎంత మనసు కదిలిస్తుందో. ఈ స్టోరీ ఒక్కసారి మనం గమనిస్తే కనుక మనసు కదిలిస్తుందండి. ఇందులో చాలా జీవిత సత్యం కూడా ఉంది. నిజంగా పరమేశ్వరుడికి మానవ జన్మిత్రం మనం ఎంత రుణపడి ఉన్నామో అనే విషయం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి సత్యం ఇందులో తెలుస్తూ ఉంది. ఇదే కాదండి, ఒక్కసారి జనరల్గా ఆలోచిద్దాం. మనము భౌతిక ప్రపంచంలో మనం సుఖపడటానికి అనేక వస్తువులను మనం కొనుక్కుంటూ ఉంటాం. మనకు కరెంట్ మామూలుగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయనుకోండి, ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా ఇంట్లో ఉండేటువంటి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, భోగాలు ఇచ్చే వస్తువులు చాలా ఉంటాయి. మనం వీటిని కొనుక్కుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కొంతకాలం వరకే పనిచేస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయనుకోండి, వాడు ఒక వారంటీ పీరియడ్ ఇస్తాడు. వారంటీ పీరియడ్ దాటిపోతే కనుక ఆ వస్తువు పనిచేయడం మానేస్తుంది. అలాగనే వాటి వాల్యూస్ చూద్దాం, వేలల్లో ఉంటాయి. అలాగనే ఈ ఫోన్ చూసుకున్నాం అనుకోండి, ఫోన్ మనం జనరల్గా వాడే ఫోన్లు 20-30 వేల రూపాయల ఫోన్లు వాడుకుంటూ ఉన్నామని చెప్పినట్టే కనుక కొంతకాలం స్లో అయిపోతూ ఉన్నాయి. మనకు అసలు బ్రాండ్ ఫోన్ కావాలి అనుకున్న ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటాం, భోగం అనుభవించాలనుకుంటాం కాబట్టి. ఏం బ్రాండ్ కావాలనుకుంటాం? ఎక్కువగా ఐఫోనో అదే యాపిల్ ఫోనో కావాలని కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఫోన్ కొనుక్కుంటే కనుక అదే నా జీవితకాలం పనిచేస్తుందా? పనిచేయదు కదా. అది కనీసం ఒక 4-5 సంవత్సరాలు పనిచేస్తుంది. దాని వాల్యూ చూస్తే ₹1,50,000 పైన ఉంటుంది. అలాంటి ఫోన్ మనం కొనుక్కొని 4-5 సంవత్సరాల తర్వాత ఫోన్ స్లో అయిపోతే కనుక పక్కన పెట్టి మళ్ళీ కూడా కొనుక్కుంటూ ఉంటాం. అదే కాదండి, ఒక్కసారి జనరల్గా వాడేటువంటి వాహన సౌకర్యాలు చూద్దాం. ఏదైనా చిన్న మోపెడి కొనుక్కున్నాం అనుకోండి, ₹1,00,000 పైన ఉంది. అదే కాస్త కాస్ట్లీ మోపెడి కొనుక్కుందాం అనుకున్నాం, బుల్లెట్ లాంటిది కొన్నాం అనుకున్నాం కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంది. పోనీ అదే ఏమైనా జీవితకాలం పనిచేస్తుందా? లేదండి. దానికి కూడా గవర్నమెంట్ ఒక టైం ఇచ్చింది. నాయన ఈ వెహికల్ నువ్వు 15 నుంచి 10 సంవత్సరాల పాటు వాడుకో, ఆ తర్వాత దాన్ని కాటాకి తీసుకెళ్ళి వాడితే మాత్రం ఊరుకోమని చెప్పినట్టు మనకు రూల్స్ పెట్టేశారు. అంటే తాత్కాలిక భోగాలు ఇచ్చేటువంటి వస్తువులకే మనం ఇంత ప్రయారిటీ ఇచ్చి లక్షల రూపాయలు పెట్టి మనం కొనుక్కొని సౌకర్యం అనుభవిస్తూ ఉన్నాం. అలాంటిది మనము జీవితకాలం పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, అంతేకాకుండా జన్మల పాపాన్ని పోగొట్టేటువంటిది, అంతేకాకుండా మన తరానికే కాకుండా తర్వాత తరాలు కూడా తరింపు చేసేటువంటి అవకాశం దేవాలయ నిర్మాణాల్లో మనం పాల్గొంటాం అన్నమాట. అందుకని వీటిని ధర్మకార్యాలు అన్నారు. పూర్వం రోజుల్లో కూడా మీరు గమనిస్తే కనుక బావిలు తవ్వించడము, పాఠశాలలు కట్టించడము, దేవాలయాలు నిర్మించడము రాజుల కాలం నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అయితే విడిగా ఒక చోట బావి తవ్వించినా లేదు పాఠశాల కట్టించినా ఆ వాటిల్లో వచ్చే ప్రయోజనం అంతా కూడా ఒక్క దేవాలయం కడితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. దేవాలయం పునర్నిర్మాణంలో పాల్గొంటే ఇంకా విశేష ఫలితం వస్తుంది. కారణం ఏంటి? అక్కడ మనకు దాహము తీరుతుంది, విజ్ఞానము వస్తుంది, అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాగనే అనంతమైన శక్తి ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది దేవాలయం.
అలాంటి దేవాలయాల్లో కనుక పునర్నిర్మాణాలు మనం అడుగు పెట్టామని చెప్పినంటే కనుక జన్మలకు సరిపోయే పుణ్యాన్ని సంపాదించుకుంటాం. అలాంటి పుణ్యం వచ్చేటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఎంత ఇవ్వాలి అనేది మన మనసు మనం ఆలోచించుకోవాలి. పుణ్యం సంపాదించుకోవడానికి ఎంత ఇద్దామనే విషయంలో కూడా మనం వేలల్లో ఇద్దామా, లక్షల్లో ఇద్దామా, లేక వందల్లో ఇద్దామా అనేది మన మనసుకు మనం ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఉంటుందండి. ఒక్కసారి గమనించుకొని మీరు మీ శక్తిని బట్టి ఎంత దానికి ప్రాధాన్యం ఇస్తున్నారో ఆ ప్రకారం ఇచ్చుకోండి. అయితే అనుకోవచ్చు ఒకసారి అవకాశం కూడా ఉంటుంది కదా స్వామి, మీరు చెప్పిన టైంలో మేము లక్ష ఇద్దామని మనసులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అవకాశం తక్కువగా ఉంది కదా అనుకోవచ్చు. కానీ అవకాశం మన పరిస్థితిని బట్టి ప్రస్తుతం వస్తున్న అవకాశాన్ని కూడా ఒకసారి టాలీ వేసుకొని జన్మ సరిపోయే పుణ్యం వచ్చేటప్పుడు కొన్నిసార్లు కాస్త తెగించైనా సరే ఆ నిర్ణయాలు తీసుకుంటే కనుక దాని ఫలితాలు కూడా మీకు అలాగే ఉంటాయి. గమనించండి, స్వామివారు కూడా చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు. మీ దగ్గర చక్కగా ఐశ్వర్యం బాగున్నప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఏది అడగరు. మీరు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి టైంలోనే స్వామి మీ భక్తిని పరీక్షిద్దాం అప్పుడు వచ్చి స్వామి అడుగుతారట. అప్పుడు మీరు ఏం చేస్తారో గమనించి, మీరు తెగించారా మీ కష్టాలు మొత్తం ఆయన చూసుకుంటాడు. మీరు ఆయన వెనకడుగు వేశారా మళ్ళీ ఆయన మీతో పాటు మీరు ఎప్పుడు ముందరకు వస్తారని చూస్తూ ఉంటారట. అయితే ఇక్కడ చెప్పిన విషయాలు వెంటనే మీకు ఒక ఆలోచన రావచ్చు, స్వామి మీరు భోగాలు అనుభవించే వస్తువులకి అలాగే పుణ్యాన్ని రెండు మీరు కంపేర్ చేసి చెప్తున్నారండి. భోగం అంటే మనం అనుభవిస్తున్నాం కాబట్టి శరీరానికి తెలుస్తూ ఉంటుంది, మన జీవితానికి కూడా మన దాని సుఖం తెలుస్తూ ఉంటుంది. పుణ్యం అనేది కంటికి కనిపించేది కాదు కదా, అలాంటప్పుడు మీరు పుణ్యాన్ని తెచ్చి భోగంతో ఎలా ముడిపెడతారండి అని చాలామంది మనసులో సందేహం రావచ్చు. కానీ పుణ్యం కూడా మన వెంటే వస్తుందండి. ఎలాగైతే భోగంలో వస్తువులకు ఎలాగైతే పక్కన మనం అనుభవిస్తూ ఉన్నామో పుణ్యాన్ని కూడా మనం ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉంటాంట. ఎలాగని చెప్పానంటే మీరు గమనించండి, నిద్రలేచి దగ్గర నుంచి కూడా మన రోజు ప్రయాణంలో మనకు శాస్త్రం చెప్పిన విషయం ఏంటి అని చెప్పారంటే కనుక మానవులకి ఎవరు సన్నిహితంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, అంటే తను కన్నవాళ్ళు కావచ్చు, తను కన్నవాళ్ళు కావచ్చు, తను చేసుకున్న వాళ్ళు కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు సన్నిహితంగా ఉన్నా లేకపోయినా కానీ ఒక్కళ్ళు మాత్రం ఎప్పుడు సన్నిహితంగా ఉంటారట. ఏంటో తెలుసా అంటే అది నిత్యో సన్నిహితో మృత్యు అని శాస్త్రం చెప్తూ ఉంది. అంటే మృత్యు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటుందిట. అందుకని ఎప్పుడు అవకాశం వస్తే కబడిద్దామా అని చూస్తూ ఉంటుందిట. మరి దాని నుంచి ఎవరు రక్షిస్తారు మనల్ని అంటే ఆ పరమాత్మే రక్షిస్తున్నాడు. మీరు గమనించండి, ఏదైనా ఒక హడావుడిగా నడుస్తూ ఉన్నాం, గబుక్కును కాల్జారి పడ్డాము అనుకోకుండా ఏదో ఒక గబుక్కును పట్టుకొని తప్పించుకున్నాం, దెబ్బ తగలకుండా తప్పించుకున్నాం. లక్కీగా ఏం తగలలేదండి అనుకోకుండా అది పట్టుకోవడం చేత మనం సేఫ్ అయ్యామండి అనుకుంటాం. మనం లేదు, మనం ఏదైనా జర్నీ చేస్తూ ఉన్నాం, చూస్తుంటాం బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా అక్కడ తోటివారి కొంతమందికి ఏదైనా ఇబ్బంది గాయపడి ఉండొచ్చు, మనకు అదృష్టం బాగుండి ఏం తగలకపోవచ్చు. అప్పుడు మనం వాడే మాట ఏంటి, మనం లక్కీగా బయటపడ్డా మనకేం కాలేదండి అంటూ ఉంటాం. ఈ లక్కీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అదే పుణ్యము. మనం హిందువులం మాత్రమే లక్ అనే మాటతో వాడుతూ ఉన్నాం. ఇదే ఇతర మతాల వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మా ప్రభువు దయవల్ల, మా అల్లా దయవల్ల మేము రక్షింపబడ్డామని స్పష్టంగా చెప్పుకుంటారు. మన హిందువుల్లో కొద్దిమంది మాత్రమే ఆ భగవంతు దయవల్ల రక్షింపబడ్డామని చెప్పుకుంటాం. కానీ ఎక్కువ శాతం మంది ఆ మాట చెప్పడానికి ఇష్టపడక లక్కీగా రక్షింపబడ్డామని చెప్తూ ఉంటాం. పోనీ ఎలా అనుకున్నప్పటికీ కూడా ఆ లక్ అనేటువంటిది ఏదైతే ఉందో అదొక ఏటీఎం కార్డు. ఇప్పుడు మీ జేబులోనే మీ దగ్గరే ఉంటుందన్నమాట. మీ పక్కన ఆ పుణ్యం, ఆ లెక్క ఎలా వస్తుంది? మీరు పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. కాబట్టి పుణ్యం కూడా మీరు అనుభవిస్తున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పుణ్యం కూడా మీరు అనుభవిస్తున్నారు. కనుక ఈ ఏటీఎం కార్డు లాగా దాన్ని ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అనేక క్షణాల్లో, అనేక చోట, అనేక సందర్భాల్లో ఆ పుణ్యం మనం రక్షింపబడుతూనే ఉంటుంది. మనల్నే కాదండి, మన తరతరాలకు కూడా రక్షింపజేస్తూ ఉంటుంది. అది నమ్మండి, దయచేసి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మరొక్క మాట మీకు చివరిగా చెప్తూ ఉన్నా, అదేంటి అని చెప్పినంటే కనుక మనం ఎంత సంపాదించినా కానీ ఖచ్చితంగా మనిషికి పాపం అనేది ఎలా వస్తుంది అని చెప్పనంటే కనుక కొంతైనా సరే ద్రవ్యం ద్వారా వస్తుంది. ఆర్థికంగా తను సంపాదించే సంపాదనలో ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. మనం ప్రత్యక్షంగా పాపం చేయకపోవచ్చు, మనకొచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది పాపం సొమ్ము కావచ్చు. ఆ పాపం సొమ్ముని మనం జీతంగానో లేదు ఒక వ్యాపారంలో మన యొక్క లాభంగానో పొందుతూ ఉన్నాం. అంటే ఎంతో కొంత పాపం అందులో వచ్చి కూర్చుంది. కాబట్టి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే కనుక అందుకని దాన్ని ఏం చేయమన్నారు? శుద్ధి చేయమన్నారు. శుద్ధి చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని పాలు పెట్టో లేకపోతే నీళ్లు పెట్టో కడగడం కాదండి. అది భగవంతుడి పాదాల దగ్గర కొంతన్న ద్రవ్యాన్ని చేరిస్తే కనుక మీ ఇంట్లో ఉన్న మూలధనం కూడా శుద్ధి అవుతుంది. అందుకని మనకు శ్రీ సూక్తులు చెప్తుంది, అమ్మవారి సూక్తులు చెప్తారు. ఏమంటారు? శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని చెప్పి మనకు స్తోత్రం చెప్తూ ఉన్నారు. మన ద్రవ్యం ఎలా ఉండాలి అంటే కనుక శుద్ధలక్ష్మిగా ఉండాలి. అంటే అయ్యా నా ద్రవ్యం అంతా ఎలా శుద్ధి అవుతుంది, ఎలా శుద్ధలక్ష్మిగా మారుతుంది అని చెప్పినంటే కనుక మీకు సంపాదించిన ద్రవ్యంలో
కొంత భాగమన్నా ఇలాంటి ధర్మ కార్యాలకు ఖచ్చితంగా ఉపయోగిస్తే మాత్రము ఖచ్చితంగా అది శుద్ధలక్ష్మిగా మాత్రం ఉంటుంది. మీరే కాదు, మీ తర్వాత తరాలు కూడా అనుభవించడానికి సంపూర్ణ ఆరోగ్యంగా, ఆయుష్గా, అంతేకాకుండా ధార్మిక బుద్ధితో వాడు అనుభవించడానికి కుదురుతుందన్నమాట. లేకపోతే మీరు గమనించండి, చాలామంది ఇళ్లలో ఐశ్వర్యాలు పిల్లల కోసం అట్టేపెట్టి ఇస్తూ ఉంటారు. వాడు చివరికి కఠినాత్ముడైపోయేసి ఐశ్వర్యాన్నంతా వృధా చేసుకుంటూ అనేక మందిని పీడింపబడుతూ చివరికి కన్నవాళ్ళని, ఇంట్లో వాళ్ళని కూడా హింసింపబడి ఐశ్వర్యం కోసంగా చివరికి ఐశ్వర్యాన్ని విచ్చలవిడిగా అనుభవించేసి వాడి జీవితం నాశనం చేసుకుని పక్క వాళ్ళ జీవితం నాశనం చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం లోపించింది? ధార్మిక బుద్ధి లోపించింది అనమాట. ఆ ధార్మిక బుద్ధి రావాలంటే ఏం చేయాలి? మన ద్రవ్యానికి శుద్ధి ఉండాలి. శుద్ధి ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి పుణ్యకార్యాల్లో కాస్త ధర్మ కార్యాల్లో పాల్గొనండి. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి, మీరందరూ కూడా నాకన్నా విఘ్నులండి, చాలా బాగా తెలిసిన వాడు, మీకు ఒక్కసారి నేను చెప్పేంత వాడిని అయితే కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మీరందరూ కూడా దీన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని నేను చెప్పేది కరెక్టే అనుకునేటప్పుడు ఇలాంటి ధర్మకార్యాలు మీరు పాల్గొనండి. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా కానీ ఇందులో మీరు ముందరకు వచ్చి స్వామివారికి ఈ పునర్నిర్మాణంలో మీ ద్రవ్యాన్ని సహాయం చేయండి. మీరు వెనక ముందుగా డబ్బులు అకౌంట్లో వేసినప్పటికీ కూడా మీరు కనుక ఈ పుణ్యకార్యంలో, ఈ ధర్మకార్యంలో మీరు పాల్గొందామనుకుంటే కనుక ఎంత మాత్రం మీరు పాల్గొనాలనుకుంటూ ఉన్నారో ఆ మాట నాకు తెలియజేస్తే కనుక నా టార్గెట్ నేను పూర్తి చేసుకోవడానికి, ఎందుకు 40 లక్షలు మనం పోగు చేయాలనుకున్నాం కాబట్టి ఎంతవరకు ఏంది, ఎంత కావాలని నాకు ఒక ప్లాన్ ఉంటుంది. అందుకని మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ భూరి విరాళాగా ఇవ్వడానికి అవకాశం ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఒక్కవేళ మీకు ప్రత్యక్షంగా శక్తి లేకపోతే కనుక మీ పరిచయస్తులు ఎవరన్నా కాస్త ధనవంతులుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు చక్కగా చూపించి, వీడియోలు చూపించి, వాళ్ళకి తెలియజేసి వాళ్ళ చేతనన్నా మీరు కాస్త ద్రవ్యాన్ని ఇప్పించగలిగారని చెప్పినట్టే కనుక ఆ పుణ్యం కూడా మీకు ఖచ్చితంగా చేరుతుంది. అందుకని మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పినంటే కనుక కర్త కారయిత చేవ ప్రేరకస్య అనుమోదత అని చెప్పేసి ఈ నలుగురికి కూడా ఒక పుణ్యకార్యంలో చత్వారి సమభాగత అని చెప్తుంది శాస్త్రం. అంటే అందరికీ కూడా సమభాగంగా ఆ పుణ్యం లభిస్తుందని చెప్పేసి మీరు ఇచ్చింది కావచ్చు, మీరు ఎవరి చేతనన్నా ప్రేరేపించింది కావచ్చు, ఎవరి చేతనన్నా ఇప్పించింది కావచ్చు, లేదా ప్రత్యక్షంగా వచ్చి సేవలో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఆ పుణ్యాన్ని ఇస్తాయి. ఇక్కడ నేను కూడా అంటే ఇంత విషయం మీకు చెప్తూ ఉన్నానంటే ఇందులో నాకు నయా పైసా ప్రయోజనం లేదు. నేను కేవలం భక్తుడిగా మాత్రం మీతో పాటు నేను కూడా అక్కడ డబ్బులు ఆ విరాళాన్ని సమర్పించుకొని విడిగా స్వామి సేవ చేయడానికి ముందరకు వచ్చాను. ఎందుకంటే ఇది దేవాలయం కట్టేటువంటి ధర్మ కార్యం. మీరు ఇచ్చేటువంటి డబ్బు స్వామివారి అకౌంట్లో వెళ్ళిపోతూ ఉంది, గవర్నమెంట్ వారు ముందరకు వస్తున్నారు, ఫండ్ కలిపి దేవాలయం కట్టేస్తున్నారు, నాకు అప్పచెప్తున్నారు. ఇందులో నాకు అర్చకుడిగా ఉన్నప్పటికీ కూడా నాకు ఆ యొక్క కార్యంలో మాత్రం ఎటువంటి ద్రవ్య సంబంధము లేదు. అయినప్పటికీ కూడా స్వామివారికి ఆలయం కట్టించాలని తాపత్రయం మనసులో ఉంది. నేను ప్రత్యక్షంగా అంత ద్రవ్యం ఇవ్వలేకపోయినా కానీ కాస్త అందరికీ మంచి విషయం తెలియజేసి ఇప్పిద్దామనే కోరికతోటి ఈ వీడియో మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా చక్కగా పెద్ద మనసుతో విని మంచిగా ఆలోచించి ఈ 40 రోజుల లోపల కట్టేటువంటి ఈ యొక్క విరాళాలను సేకరించే దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములై చక్కగా మనందరం కలిసి మరొక భవ్య మందిరాన్ని, అయోధ్య మందిరం ఎలాగైతే నిర్మించుకున్నారో అలాంటి ఒక చిన్న అయోధ్యను తెనాలి రామాలయాలు నిర్మించుకుందాము. చక్కగా అందరూ సహకరించాల్సిందిగా కూర్చో ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.